జయం మూవీలో వెల్లవయ్య వెళ్ళు అంటూ కుర్రకారును అట్రాక్ట్ చేసిన హీరోయిన్ సదా తర్వాత అపరిచితుడు వంటి భారీ చిత్రంలోనూ నటించి మెప్పించింది. అయితే చాలా మంది హీరోలతో చాలా సినిమాలు చేసి ఎక్కువ కాలం హీరోయిన్ గా నిలబడలేకపోయింది సదా. తర్వాత ఈటీవీలో పాపులర్ షో అయిన డీలో చాలా సీజన్లు జడ్జిగా చేసి మెప్పించింది. కొన్నాళ్ళ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిన సదా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారి తనలోని కొత్త కోణంతో ఆకట్టుకుంటోంది. అడవి తల్లి కడుపులో దాగిన అందమైన జీవజాతుల కథలని తన కెమెరాతో బంధించి ఆ కథలని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది సదా. యూట్యూబ్లో సదా గ్రీన్ లైఫ్ ఛానల్లో ఆమె చెప్పే అడవి కబుర్లకి 5 లక్షల మంది అభిమానులున్నారు. ఇన్స్టాలోనూ దాదాపుగా 1.5 మంది ఫాలోవర్లున్నారు. చిట్టి ఉడత నన్హి నుంచి మొదలుపెట్టి తోకపిట్టలు, కింగ్ ఫిషర్ పక్షులు చిత్రాలు తీయడం వెనుక ఉన్న కథలని ఎంతో అద్భుతంగా వివరిస్తోంది సదా. తాజాగా నికాన్ రూపొందించిన కాఫీ టేబుల్ బుక్లోనూ ఈమె తీసిన చిత్రాలు రెండింటికి చోటు దక్కింది. ఒకటి తాడోబాలో పులి అయితే రెండోది జొన్న కంకులు విరుచుకుంటున్న చిలుక చిత్రం. సదా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ దారిని ఎంచుకొని 2.5 ఏళ్లు కావస్తోంది. ఇది తన జీవితకాల అభిరుచి అనే సదా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్కులని తిరిగేసింది. 52 పులుల్ని క్లిక్ మనిపించింది. సదా అహింస మూవీలో నటించేటప్పుడు మధ్యప్రదేశ్లోని పన్నార్ రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్ళింది. అప్పుడే తొలిసారి అడవిపై ప్రేమ పెంచుకుందట. సదా వీగన్ మాత్రమే కాదు, యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్గా మారి జంతు హక్కుల కోసము పనిచేస్తోంది. తనలాంటి జంతు ప్రేమికులతో కలిసి వాటి రక్షణ కోసం కృషి చేస్తోంది.